హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా? చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. చూసాక ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. మరి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నా ఛానల్ ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో ఇంకా వీడియో ఏంటంటే, ఇదైతే ఒక మున్సిపల్ పార్క్ అండి. ఇక్కడ వచ్చేసి మనం మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇంకా వాకింగ్ చేసుకోవచ్చు, అలాగే లవర్స్ ఉంటే కాసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు. నిజమండి, ఈ మధ్యన చిన్న పిల్లలకు, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి అంత తేడా లేకుండా పొట్ట వచ్చేస్తుంది, ఒళ్ళు వచ్చేస్తుంది కదా. అలాంటి వాళ్ళందరూ కాసేపు ఇక్కడికి వచ్చి అలా వాకింగ్ చేసుకొని, లేదంటే కొంచెం ఎక్సర్సైజులు చేసుకొని ఒళ్ళు పొట్ట రెండు దక్కించుకోండి. మరి చాలా బాగుంటుంది. చూసారా, చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా ఎక్సర్సైజులు చేసేస్తున్నారు. సో ఇది ఎక్కడుంది అంటే, మన శ్రీకాకుళంలో పిఎన్ కాలనీలో సెకండ్ లైన్లో ఉంది. సో పురుషోత్ నగర్ కాలనీ అంటారు కదా, అదే పిఎన్ కాలనీ అనమాట. సో అక్కడ వచ్చేసి సెకండ్ లైన్లో ఉంది. ఈ పార్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా రూపాయి కూడా పే చేయక్కర్లేదు, ఎందుకంటే మున్సిపల్ పార్క్ కదా, అందుకే. సో పక్కనే స్కూల్ ఉంది. మా పిల్లలైతే ఆ స్కూల్లోనే చదువుతున్నారు, న్యూ సెంట్రల్ స్కూల్లో. సో ఆ స్కూల్ నుంచి ఈవినింగ్ టైంలో పిల్లల్ని వదిలిపెట్టేటప్పుడు నేను వెళ్ళి తీసుకొద్దామని చెప్పి వెళ్తా కదా, వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో కాసేపు ఇక్కడ ఆపి అలా పిల్లల్ని ఆడిపిస్తాను అనమాట. పిల్లలు ఎంత ఎక్కువ టైం ఆడితే అంత మంచిదని. అండ్ అలాగే అప్పుడప్పుడు పిల్లలకి ఏమైనా తినాలనిపిస్తుంది ఎక్కువ టైం ఉంటే. సో దానికి కూడా ప్రాబ్లం లేకుండా ఎదురుగానే చిన్న షాప్ కూడా ఉందిలేండి, మనం ఏమైనా కావాలంటే కొనుక్కొని తినచ్చు కూడా. సో అంత అవైలబిలిటీ ఉంది, మరి ఏం చేస్తాం. ఆవిడైతే మస్తు హ్యాపీ, ఎందుకంటే పిల్లలందరూ వీళ్ళు అక్కడే తింటారు అన్నీ. సో ఇది ఇలా పక్కన పెడితే ఇక్కడ కోలాటాలు అవుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే కోలాటాలు నేర్చుకుంటున్నారు అండ్ అలాగే యోగా కూడా చేస్తారు. సో యోగా టీం ఉన్న కోలాటం టీం ఏమనుకున్నారంటే సంక్రాంతి సంబరాలు చేసేద్దామని అనుకున్నారు. వాళ్ళేంటి, మేము అసలు తగ్గేదే లేదు, అందరూ చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు అనేమో మేబీ వాళ్ళు కూడా సంక్రాంతి సంబరాలు చేసేస్తున్నారు అనమాట. భోగి మంటలు వేసేసారు, పండగ చేసేసారు, చాలా చేశారులేండి. సో చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయ్యారో. ఈ పెద్దోళ్ళందరూ కోలాటలు ఆడారు, చిన్నోళ్ళందరూ క్లాసికల్ డాన్సులు చేశారు. సో ఆ వీడియో కూడా చూడండి, లాస్ట్ వరకు పెట్టాను, చాలా బాగా చేశారు. అండ్ అలాగే వీళ్ళందరూ, నేను చెప్పాను అనమాట, ఇలా నాకు ఛానల్ ఉంది, మీరందరినీ నేను ఆ ఛానల్లో పెడతాను ఈ వీడియో అని చెప్పాను. చెప్తే వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారండి. సరే అని ఇలా తీయండి, ఇలా లేగండి అంటూ నాకు మంచిగా సపోర్ట్ చేశారు. సో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను. మరి ఎంతమంది చేశారో చేయలేదో నాకైతే తెలియదు, బట్ చూస్తున్నారు కదా చాలా చక్కగా చేశారనమాట. అదేంటి భోగి ఇంకా టైం ఉంది కదా అంటే, వాళ్ళ ఇంట్లో మరి చేసుకోవాలి కదా, అందుకే ఇక్కడ ముందుగా చేసి భోగి రోజు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు, అందుకని ముందే ఇక్కడ చేశారనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా విషయం ఏంటంటే, మరి ఏంటి నువ్వు లేవు అని మీకు డౌట్ ఉండొచ్చు. మనకైతే ఊళ్ళో ఉండదు, అందుకనే యోగా క్లాసులకు కానీ లేదంటే కోలాటాల క్లాసులకు కానీ మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఏంటో తెలీదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏమో మేబీ కొంచెం లావ్ అయితే అప్పుడు వస్తుందేమో, ఇప్పుడైతే ఏం లేదు. సో మన శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఇంకెక్కడికి వచ్చేసి పిల్లల్ని టైం స్పెండ్ చేయనివ్వండి, అలాగే మీరు కూడా టైం స్పెండ్ చేయండి. అండ్ యోగా క్లాసులకు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, కోలాటం కూడా జాయిన్ అవ్వండి, బాగా చెప్తున్నారు. మరి నువ్వెందుకు జాయిన్ అవ్వలేదని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. మనకంత ఊళ్ళో ఉండదు, చెప్పాను కదా, అలాగే అంత ఇంట్రెస్ట్ కూడా నాకైతే ఉండదు, అందుకని నేను జాయిన్ అవ్వలేదు. కానీ నేను రోజు వచ్చి చూస్తున్నాను, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా జాయిన్ అవ్వండి. మోస్ట్లీ నేను ఎందుకు వెళ్తా అంటే, ఎక్కువగా రీల్స్ చేసుకుందాము, ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని వెళ్తాను. బట్ ఏంటంటే అందరూ నన్నే చూస్తారని చెప్పి సిగ్గుతో చేయలేను, అదేంటో అర్థం కాదు. అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ కట్టుకున్నారు కదా, ఆవిడ వచ్చేసి యోగా టీచర్. అండ్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆ అబ్బాయి వచ్చేసి కోలాటం నేర్పిస్తాడు. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఇంకా సో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి, మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అండ్ అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఈ శ్రీకాకుళంలో ఎవరైనా దగ్గరలో ఉంటే
వాళ్ళు వెళ్ళి ఇలా జాయిన్ అవ్వాలనుకోవచ్చు, టైం స్పెండ్ చేయాలనుకోవచ్చు. ఈ ప్లేస్ తెలియకపోవచ్చు, తెలియచ్చు. బట్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా నా వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక్కడ కోలాటం నేర్పించే అబ్బాయిను అండ్ చిన్నపిల్లలు కలిసి క్లాసికల్ డాన్స్ అయితే చేశారు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వీడియోకి ఇచ్చే సాంగ్ అయితే నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది అనేసి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వేరే మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.